హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం ఆల్జిబ్రా షార్ట్ ట్రిక్స్ గురించి నేర్చుకుందాం. మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 3 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² విలువ ఎంత అని ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్లో కానీ అడగడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఏముంది 3 స్క్వేర్ మైనస్ 2 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 7. మన ఆన్సర్ 7. ఇది ఎలా వచ్చిందంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు n² మైనస్ 2. దీని ప్రకారంగా మనం దీని యొక్క ఆన్సర్ సింపుల్గా కనుక్కుంటాం అనమాట. ఏం చేయాలి, ఇచ్చింది n అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ n అంటే ఇక్కడ 3. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు విలువ 3 స్క్వేర్ మైనస్ 2 9. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 చేస్తే మనకు ఆన్సర్ 7. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి చూడండి. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాం. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5. అక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ సింబల్ చూసుకోండి. ఇక్కడ ప్లస్ ఉంటే మనం n² మైనస్ 2 ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు మైనస్ ఉంది, సేమ్ ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి n² ప్లస్ 2 చేస్తాం అన్నమాట. ప్లస్ ఉంటే మైనస్ చేస్తాము, మైనస్ ఉంటే ప్లస్ చేస్తాం అన్నమాట. n² ప్లస్ 2, n అంటే ఇక్కడ ఎంత 5 స్క్వేర్ ప్లస్ 2 ఇక్కడ ఎంత 25 ప్లస్ 2. మన ఆన్సర్ వచ్చేసి 27. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సైన్స్ గురించి చెప్తాను. ఇక్కడ ప్లస్ ఇచ్చినప్పుడు మనము మైనస్ చేస్తాం, ప్లస్ మైనస్ ఇస్తే ప్లస్ చేస్తాం, మైనస్ ప్లస్ ఇచ్చిన ప్లస్ చేస్తాం, మైనస్ ఇచ్చిన ప్లస్ చేస్తాం. ఈ వాల్యూస్ మాత్రం మనకు, ఈ సైన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఉన్నప్పుడే మైనస్ చేస్తాం, మిగతా అన్ని సందర్భాల్లో మనం ప్లస్ చేస్తాం. ప్లస్ వచ్చినప్పుడు మైనస్. దీన్ని పట్టుకొని మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. మనకి ఇక్కడ ఇది ట్రిక్ నంబర్ 1 అయితే ఇది ట్రిక్ నంబర్ 2. ట్రిక్ నెంబర్ 2లో మనకి ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 1/x ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు n² ప్లస్ 2. మనకు క్వశ్చన్ నెంబర్ 3 ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 4 అయితే x³ ప్లస్ 1/x³ ఇది ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటుంది. దీనికి కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు n³ మైనస్ 3n ఫార్ములా. ఏముంది ఇక్కడ n³ మైనస్ 3n. n³ అంటే ఏంది, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు మనకు 4 విలువ ఇచ్చాను. n యొక్క వాల్యూ ఎంత 4. మనం 4³ మైనస్ 3n, 3 ఇంటూ n అంటే 4. 4³ ఎంత వాల్యూ మనకు 64 మైనస్ 3 ఇంటూ 4 12. 64 నుంచి 10 తీస్తే మనకు 50 నుంచి 2 తీస్తే 52 మన ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటుంది. మన ఫార్ములా ఏంది, ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు ఎంత n³ ప్లస్ 3n. ఇక్కడ ఏముంది, అక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంటే మైనస్ ఆపోజిట్లో చేస్తాం. ఇప్పుడు n³ n విలువ ఎంత మనకు 3 ఇక్కడ వేయడం జరిగింది. 3³ మైనస్ 3 ఇంటూ 3. 3³ ఎంత 3
27 మైనస్ 9. మన ఆన్సర్ వచ్చేసి 18. క్వశ్చన్ నంబర్ 5 వచ్చేసి x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ 5 అయితే x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటుంది. సింపుల్గా ఇక్కడ ఏం చేసుకుంటాం మనం, n క్యూబ్ ప్లస్ 3n. n క్యూబ్ ఎంత ఇక్కడ 5 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 5 ఎంత, 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకు 125 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ 140. మన ఆన్సర్ 140. క్వశ్చన్ నంబర్ 6 వచ్చేసి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 3 అయితే x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ ఎంత అంటుంది. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సింపుల్గా మనం ఫస్ట్ n² మైనస్ 2 చేద్దాం. 3² ఎంత, 3² మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 7. 3² 9, 9 మైనస్ 2 7 అనమాట. సెకండ్ వచ్చేసి మళ్ళీ 7కి n² మైనస్ 2 చేయండి. 7² n అంటే 7 కదా, 7² మైనస్ 2 ఈజ్ ఈక్వల్ మనకు 7² 49 మైనస్ 2 47. మన ఆన్సర్ ఇది సింపుల్గా చేయొచ్చు. లేదంటే ఫార్ములా ప్రకారంగా చేయాలనుకుంటే మనకు ఫార్ములా n² మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2. ఒకవేళ ఈ ఫార్ములా గుర్తు లేకుంటే మనం సింపుల్గా ఫస్ట్ 3ని n² మైనస్ 2 చేసి దాన్ని 7ని n² మైనస్ 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఏది ఫార్ములా ప్రకారం చేసినా అంతే వస్తుంది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ 3 ఉంది, 3² మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఉంది. 3² ఎంత 9 మైనస్ 2 హోల్ స్క్వేర్ 2 ఎంత 7² మైనస్ 2. 7² ఎంత 49 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 47. ఇలా చేసిన అంతే వస్తుంది, ఇలా చేసిన అంతే వస్తుంది. క్వశ్చన్ నంబర్ 7 వచ్చేసి x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ 4 అయితే x⁴ ప్లస్ 1/x⁴ విలువ ఎంత అని అంటుంది. జస్ట్ ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన విధంగానే ఇక్కడ కూడా ఫస్ట్ n² ప్లస్ 2 చేస్తాం. n అంటే ఇక్కడ మనకు 4 కదా, 4² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత 16 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 18. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో n² మైనస్ 2 చేస్తాం. 18² మైనస్ 2, 18² ఎంత మనకు 324 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 322. మన ఆన్సర్ వచ్చేసి ఎంత 322. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇక్కడ x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ 66 అయితే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ విలువ ఎంత అంటుంది. ఇక్కడ మన క్వశ్చన్ అనేది రివర్స్లో అడగడం జరిగింది. ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ ఏంది 66 మైనస్ 2 చేసి రూట్ పెట్టాలి. 66 మైనస్ 2 ఎంత రూట్ 64. రూట్ 64 అంటే 8. మనకు మన ఆన్సర్ ఏంది బి. మన ఆన్సర్ వచ్చేసి 8. ఇది సింపుల్గా ఈ రకంగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఫస్ట్ మనకి ఏం అడిగినప్పుడు x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 5 అయితే x² ప్లస్ 1/x² విలువ ఎంత అన్నప్పుడు మనం ఏం చేసాం, n² మైనస్ 2 చేసాం. n² అంటే ఇక్కడ 25, 5 ఉంది కాబట్టి 5² 25 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 23. మన ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు రిటర్న్లో అడిగింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ 23 అయితే x ప్లస్ 1/x యొక్క విలువ కనుక్కోమంటాం. జస్ట్ ఇక్కడ ఏం చెప్పినా మనకు 23కి ప్లస్ 2 చేయండి. 23 ప్లస్ 2 అండర్ రూట్ పెట్టండి. మన విలువ ఎంత ఇప్పుడు అండర్ రూట్ 25 అంటే మన ఆన్సర్ 5. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 5 అనమాట. ఇక్కడ మనం సైన్ చూసుకోవాలి. మనము ఫస్ట్లో మనం ఏం చెప్పుకున్నాము, ప్లస్ అయితే మైనస్ తీసుకున్నాం. ఇక్కడ ప్లస్ మైనస్ అయితే ప్లస్ తీసుకున్నాం. ఇక్కడ మైనస్ ప్లస్ అయితే ప్లస్ తీసుకున్నాం. మైనస్ అయితే
ప్లస్ తీసుకున్నాం. ఇక్కడ మనము అపోజిట్లో అడుగుతున్నాడు కాబట్టి మనం దీనికి అపోజిట్ సింబల్ తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ వచ్చింది, ప్లస్ వస్తే మనం మైనస్ తీసుకుంటుంటాం, కానీ ఇప్పుడు మనం ఏం చేసినాం, ప్లస్ తీసుకున్నాం. ఆ రకంగా ప్లస్ మైనస్ వస్తే ప్లస్ తీసుకుంటాం కదా, దానికి బదులు మనం మైనస్ తీసుకోవాలి. ఇట్లా రిటర్న్లో అడిగినప్పుడు x² + 1/x² = 23 అయితే x + 1/x = ఎంత అంటుంది. అండర్ రూట్ ఈ 23ని +2 చేసుకొని రూట్ పెట్టుకోవాలి, అంతే సింపుల్గా. ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ నెంబర్ 9లో మనం x + 1/x = 5 అయితే x² + 1/x² విలువ అన్నప్పుడు n² -2 తీసుకున్నాం. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వాల్యూ తీసుకున్నాం, ప్లస్ ఉన్నప్పుడు. ఇక్కడ మాత్రం ప్లస్ ఉంటే ప్లస్ వాల్యూ తీసుకుంటున్నాం, ఎందుకంటే దీనికి అపోజిట్లో తీసుకోవాలి. ఇట్లా అపోజిట్లో క్వశ్చన్ అడిగినప్పుడు x² + 1/x² ఇచ్చేసి x + 1/x కానీ x³ + 1/x³ = సమ్ వాల్యూ ఇచ్చి x + 1/x అలా తీసుకున్నప్పుడు మనం ఈ అపోజిట్ని తీసుకోవాలి. ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్గా తీసుకోవాలి. ఇక్కడ మనము క్వశ్చన్ నెంబర్ 11 చూసుకున్నట్టయితే x⁴ + 1/x⁴ = 194 ఇచ్చారు. అయితే x³ + 1/x³ యొక్క వాల్యూ కనుక్కోమంటారు. మనకు x³ + 1/x³ వాల్యూ కనుక్కోవాలంటే మనకు ఖచ్చితంగా x + 1/x యొక్క వాల్యూ అయితే తెలియాలి. చూడండి, సింపుల్గా మనం ఫస్ట్ మనకు ఇందులో ఇలాంటిది ఇచ్చినప్పుడు ఈ x² + 1/x² వాల్యూ కనుక్కోవాలి. x² + 1/x² ఎలా కనుక్కుంటాం, జస్ట్ దీనికి 196 ఉందా 194 ఉందా +2 చేసి రూట్ ఇవ్వండి, ఏమవుతుంది ఇప్పుడు అండర్ రూట్ 196 అవుతుంది. 196 = 14 రూట్ 196 ఎంత 14. మనకు x² + 1/x² వాల్యూ తెలిసినప్పుడు ఈ x + 1/x వాల్యూ ఎంత అవుతుంది, ఈ 14కి +2 చేసి అండర్ రూట్ చేస్తే మనకు 16 వాల్యూ ఎంత 4. ఇప్పుడు మనకు x + 1/x = 4 వచ్చింది. దీని నుంచి మనము ఈ x³ + 1/x³ కనుక్కోవచ్చు కదా. n³ - 3 అనే కదా మనకు ఫార్ములా. x³ + 1/x³ = n³ - 3n ద్వారా మనం కనుక్కుంటాం. ఇప్పుడు n³ ఎంత, మనకు 4 ఉంది. 4³ ఎంత 64 -3 × 4 ఇక్కడ 64, ఇక్కడ 12. 64 నుంచి 12 చేస్తే 52 మన ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలా అడిగినప్పుడు ఈ రకంగా వాల్యూస్ని కనుక్కోవాలన్నమాట. మన క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి చూడండి, k⁴ + 1/k⁴ = 47 అయితే k³ + 1/k³ యొక్క విలువ కనుక్కోమన్నాం. k³ + 1/k³ యొక్క విలువ కనుక్కోవాలంటే మనకు k + 1/k యొక్క విలువ మనకు తెలియాలి. దీని యొక్క వాల్యూ తెలిసినట్లయితేనే మనం కనుక్కోగలుగుతాం. దీనికి ఇంతకుముందు చెప్పిన విధంగా సింపుల్గా మనం ఇంతకుముందు x² + 1/x² విధంగా k² + 1/k² ఏం చేస్తాం, జస్ట్ సింపుల్ 47కి +2 చేసి రూట్ పెడతాం అనమాట. 47 + 2 చేసి అంటే రూట్ పెడతాం. 49 రూట్ 49 అంటే మనకు 7 స్క్వేర్ 49. మనకు k + 1/k = ఎంత అవుతుంది, అప్పుడు ఈ 7 ఉందా, 7కు +2 చేసి రూట్ పెట్టాం 9. రూట్ 9 ఎంత 3. ఇప్పుడు మనకు ఫార్ములా యూజ్ చేసి n³ - 3n ప్రకారం n³ ఎంత 3³ -3 × 3 ఎంత అవుతుంది, ఇప్పుడు 27 - 9 = 18. మన ఆన్సర్ 18 అనమాట. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.
క్వశ్చన్ నంబర్ 13 వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 7 అయితే x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాం. ఇక్కడ చూడండి, మనకు x² ప్లస్ 1/x² విలువ ఇచ్చి x³ ప్లస్ 1/x³ విలువ కనుక్కోమంటాం. x³ ప్లస్ 1/x³ విలువ మనం కనుక్కోవాలంటే మనకు x ప్లస్ 1/x యొక్క విలువ అయితే తెలియాలి. ఇప్పుడు x² నుంచి x ప్లస్ 1/xని కనుక్కోవాలంటే మనం జస్ట్ 7 ఉంది కదా, 7కి +2 యాడ్ చేసి 7 + 2 యాడ్ చేసి రూట్ పెడతాం. ఇప్పుడు ఎంత, √9 = 3. మనకు n = 3 వచ్చింది. ఇప్పుడు ఫార్ములా ప్రకారం x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు ఏం అనుకుంటాం, n³ - 3n. ఇక్కడ ఎంత, n³ అంటే ఇక్కడ 3³ అంటే ఎంత, 3 × 9 = 27, 27 మైనస్ 3 × 9 ఇక్కడ ఎంత, మనకు ఆన్సర్ 18. మన ఆన్సర్ వచ్చేసి 18 అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ నంబర్ 14 వచ్చేసి x = 4 ప్లస్ √15 అయితే x² ప్లస్ 1/x² విలువ ఎంత అంటుంది. x² ప్లస్ 1/x² విలువ కనుక్కోమంటుంది. మనకు x² ప్లస్ 1/x² విలువ కనుక్కోవాలంటే మనకు x ప్లస్ 1/x యొక్క విలువ అయితే తెలిసి ఉండాలి. మనకు x = 4 ప్లస్ 1/√15ని x ప్లస్ 1/x రూపంలోకి ఎలా మార్చుకోవాలి ఈ వీడియోలో మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ఒక షార్ట్ ట్రిక్ అన్నమాట. ఇప్పుడు x = 4 ప్లస్, ఇక్కడ రాస్తాను చూడండి, x = 4 ప్లస్ √15 ఇచ్చారు కదా. ఫస్ట్ ఏం లేదంటే మనకు దీన్ని మనం స్క్వేర్ చేయాలి. ఇచ్చిన దాన్ని స్క్వేర్ చేసి దానిలో పెద్ద సంఖ్యను మనం x ప్లస్ 1/xగా, చిన్న సంఖ్యని మనం x - 1/xగా రాసుకోవాలి. ఇప్పుడు చెప్తాను చూడండి. 4² ఇప్పుడు 4కి స్క్వేర్ చేసామనుకోండి ఎంత అవుతుంది, 16 అవుతుంది. √15కి స్క్వేర్ చేసినాం అనుకోండి ఎంత అవుతుంది, 15. ఈ రెండిట్లో పెద్ద సంఖ్య ఏది, 16. కాబట్టి 4ని తీసుకుంటాం, 4 × 2 చేస్తాం. ఎంత వస్తుంది మనకు, 4 × 2 చేస్తే 8. ఇదే మన x ప్లస్ 1/x యొక్క విలువ. అదేవిధంగా x - 1/x విలువ రావాలనుకో, ఇందులో చిన్న సంఖ్యని తీసుకుంటాం. చిన్న సంఖ్య ఏది ఇందులో, √15. ఇక్కడ √15 × 2 చేస్తాం. ఏమవుతుంది, 2√15లో చిన్న సంఖ్య ఇది x - 1/x ఇది అవుతుంది. x ప్లస్ 1/x 8 అవుతుంది. ఇప్పుడు చూడండి, x ప్లస్ 1/x = 8 అయితే x ప్లస్ 1/x = 8 అయితే x² ప్లస్ 1/x² ఎంత అంటాం. ఇప్పుడు ఎంత సింపుల్గా మనం ఈ n² - 2 ఫార్ములా ప్రకారం చేస్తాం. 8² - 2, 8² ఎంత, 64 - 2 మనకు 62. మన ఆన్సర్ ఆప్షన్ డి కరెక్ట్ అన్నమాట. ఇలాంటి ప్రాబ్లం ఇంకొకటి చూద్దాం, మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ నంబర్ 15 చూడండి. x = 2 ప్లస్ √3 అయితే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాం. ఇంతకుముందు మనం చేసిన విధంగానే ఇక్కడ x ప్లస్ 1/x విలువ రావాలంటే మనకు ఏం చేయాలన్నా, దీనికి స్క్వేర్ చేస్తే దీనికి స్క్వేర్ చేస్తే దానిలో పెద్ద సంఖ్య ఏదవుతుంది, 2కి స్క్వేర్ చేసినాం అనుకో 4. అదే √3కి స్క్వేర్ చేస్తే 3 అవుతుంది. పెద్ద సంఖ్య 2 కాబట్టి దానికి × 2 చేస్తాం. 2 × 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఒకవేళ x - 1/x కావాలనుకో, ఇందులో చిన్న సంఖ్య ఏది, √3 × 2 చేస్తాం. అప్పుడు 2√3 అవుతుంది. ఈ రకంగా ఇచ్చిన దాన్ని x ప్లస్ 1/xగా మార్చుకొని x² ప్లస్ 1/x² యొక్క విలువని కనుక్కుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడిగింది, x² ప్లస్ 1/x² విలువ అడుగుతుంది. మనం x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకు n² - 2. ఇక్కడ n విలువ ఎంత, మనకు 4. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 4 కాబట్టి 4² - 2. 4² ఎంత, 16 - 2 ఈజ్ ఈక్వల్ 14. మన ఆన్సర్ 14.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.